చేవితస్ పీలరపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసేసరికంటే మా చెల్లి డెడ్ బాడీ అయి ఉంది. చంపేసి సార్ ఆల్రెడీ వాళ్ళు చంపేసే తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్ పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి ఎక్కడున్నారో కూడా తెలియదు. మరి పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది. మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయిండు. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు. చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అట. మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసేసి ఆయన పరారీలో ఉంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళి లొకేషన్ ఇద్దామంటే కూడా ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు. ఆ చెల్లని చంపేసిరు, పోలీసు వాళ్ళు అడ్డపడుతున్నారు. అటు వెళ్దామంటే అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా. మేము కూడా మా చెల్లె అది మా తోడబుట్టింది కాబట్టి మాకు ఉంటుంది కుతూహలం. ఏమైంది, ఎట్లా చేసుకుంది, ఏం కథ అని మాకు తెలుస్తుంది కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏముంది ఇంట్లో, వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు తెలియాలి ఇదంతా. మా చెల్లకు న్యాయం కావాలి. వాడు ఏం చేసిండో, వాడిని ఏం చేస్తారో మీకే తెలుసుగా, పోలీస్ వాళ్ళకే తెలుసు. ఆ చెల్లని చంపేసిరు, పోలీసు వాళ్ళు అడ్డపడుతున్నారు. అటు వెళ్దామంటే అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా. మేము కూడా మా చెల్లె అది మా తోడబుట్టింది కాబట్టి మాకు ఉంటుంది కుతూహలం. ఏమైంది, ఎట్లా చేసుకుంది, ఏం కథ అని మాకు తెలుస్తుంది కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏముంది ఇంట్లో, వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు తెలియాలి ఇదంతా. మా చెల్లకు న్యాయం కావాలి. వాడు ఏం చేసిండో, వాడిని ఏం చేస్తారో మీకే తెలుసుగా, పోలీస్ వాళ్ళకే తెలుసు. పీలరపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసేసరికంటే మా చెల్లి డెడ్ బాడీ అయి ఉంది. చంపేసి సార్ ఆల్రెడీ వాళ్ళు చంపేసే తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్ పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి ఎక్కడున్నారో కూడా తెలియదు. మరి పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది. మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయిండు. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు. చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అట. మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసేసి ఆయన పరారీలో ఉంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళి లొకేషన్ ఇద్దామంటే కూడా ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు.